ఉగ్రం వచో అపావతి తన యజుర్వేదంలో ఉంది. అంటే కఠినమైన వాక్కు త్యజించు అని ఉంది బైబిల్లో. పెదవుల నుండి కఠినమైన మాటలు రానీయకము సామెతలు 4:24. సేమ్ టు సేమ్ యథాతథంగా ఉంది, జర కాపీలాగా ఉంది. వేరు వేరు కాలాల్లో అంటే క్రీస్తుకు పూర్వము 1800 నాడు రాసిన బైబిల్లో ఎప్పుడో వైదిక సాహిత్యంలో సంస్కృత సాహిత్యంలో ఉన్న అంశాలు భావ సామీప్యత ఉంది. మనకు తెలుసు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అనే మాట తెలుసు. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకునుగాక, నా నోరు సత్యమైన మాటలు పలుకునుగాక సామెతలు 8:6. అలాగే దీంట్లో కూడా ఉంది. మనం తన్నుకుంటాం ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు చెప్పిన మౌలిక అంశాలు ఒకటే. ఋతస్య జిహ్వాపయతే మధుప్రియం అని ఋగ్వేదంలో ఉంది లోకోక్తి. సత్యవాది నాలుక మధురమైన వాక్కును ప్రసరింపజేస్తుంది సామెతలు 26:4 యథాతథంగా ఉందన్నమాట. సంక్షిప్తంగా మాట్లాడాలి. మా మోహన్ గారు చెప్పారు, ఎవరు వక్త అంటే 4 గంటలు మాట్లాడేవాళ్ళు. మా వెల్లాడి శ్రీధర్ లాగా మా మేడం లాగా మాట్లాడేవాడు కాదు వక్తలు. తక్కువ మాటలతో మాట్లాడేవాళ్ళే వక్తలు. నేను ఇప్పుడు వక్తలు అనిపించుకుంటాను. అల్పాక్ష రమణయ్య కథయతి సఖలు వాల్మీ అని సంస్కృతంలో చెప్పారు. అంటే సంక్షిప్తంగా మాట్లాడాలని సంస్కృతంలో చెప్పారు. మితముగా మాట్లాడువాడు తెలివి కలవాడు సామెతలు 24:36. విస్తారముగా మాట్లాడిన దోషముండక మానదు సామెతలు 5:6. సందర్భానుసారంగా మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే సందర్భానుసారంగా మాట్లాడాలి. కాంటెస్ట్ ఇంపార్టెంట్. వివేకానంద స్వామి వెళ్ళాడు చికాగో. గాడ్ ఈజ్ నోవేర్ అని బోర్డులు పట్టుకొని ఉన్నారు అందరూ. మైక్ దగ్గరికి వచ్చాడు. గాడ్ ఈజ్ నోవేర్ అని బోర్డులు పట్టుకొని నినాదాలు చేస్తారు. దేవుడు ఎక్కడ లేడు లేడు, ఈయన దేవుడి గురించి మాట్లాడాలి. గాడ్ ఈజ్ నోవేర్. చూసాడా మంచుడు దాగి వేరే వాళ్ళు అయితే ముందు వాళ్ళని కూర్చోబెట్టి నేను మాట్లాడతాను అంటాడు. వివేకానంద స్వామి ఏం భయపడ్డా, ఇటు రమ్మన్నాడు, బోర్డు తీసుకున్నామన్నాడు, వచ్చాడు. గాడ్ ఈజ్ నోవేర్ అని చదివాడు. సో వాట్, ఆ డబ్ల్యూ దగ్గర కామా పెట్టి అన్నాడు. గాడ్ ఈజ్ నౌ హీర్ అయిపోయింది. అది సమయస్ఫూర్తి. గాడ్ ఈజ్ నో వేర్ అన్న దగ్గర డబ్ల్యూ దగ్గర కామా పెడితే నౌ హీర్ అయిపోయింది సందర్భంగా. కాబట్టి ప్రస్తావ సదృశం వాక్యం, ప్రభావ సదృశం వాక్యం అని మన సంస్కృతంలోకి. అరే బాబు, సందర్భానుసారంగా మాట్లాడాలి. సమయోచితంగా పలుకుబడిన మాట వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు ఫలముల వంటిది. అది బంగారు ఫలాల్ని వెండి పళ్ళెంలో ఉంచితే ఎంత ఆనందంగా ఉంటుంది. అలా మాట్లాడాలి. సమయోచితంగా మాట్లాడేవాడు అలా ఉంటాడు అని అద్భుతంగా చెప్పారు. మాటలచే మనకు తెలుసు, మాటల ద్వారానే దేవుళ్ళు వరాలిస్తారు అని. బైబిల్లో నోటి ఫలము చేత మనుష్యుడు మేలు